ఆ టైప్లో వేస్తారేమో అనుకుంటున్నా. అంటే దాదాపు ఆల్మోస్ట్ సూపర్ 6 వీళ్ళు చెప్తున్నట్టు అంటే అన్ని చేసేసినట్టే సార్. అంటే రేపు ఈ బస్సుతో కలిపితే ఒక్క నిరుద్యోగ భృతి మినహాయిస్తే అన్ని అది చేసేసినట్టే. కూడా ఉంది కదా, 1500 రూపాయలు కూడా, అవి రెండు మేజర్ కదా. అంటే అది సూపర్ 6లో అవి రెండు మేజర్. అంటున్నారు కదా. అట్లా కుదురుతుంది. నేను అన్నాను కాబట్టి నువ్వు తినేసినట్టు, నువ్వు కడుపు నిండిపోయినట్టు వాతాపి జీర్ణం అంటే కుదరదు కదా. 1500 ప్రతి మహిళకి వెళ్ళాలి. ఎవరికో 10 లక్షల మందిని పార్టీ కార్యకర్తల్ని పేద కుటుంబాలని చెప్పి అప్పచెప్తావు అంటే కుదరదు కదా. అది పార్టీ కార్యకర్తల సంతుష్టీకరణకు అవుతుంది. పార్టీని నమ్ముకున్న పేదవాళ్ళకి ఇప్పిస్తారు బంగారు కుటుంబాలు. ఇప్పుడు బంగారు కుటుంబాలు గుర్తించేది ఏంది నాకు అర్థం కాదు. వైట్ రేషన్ కార్డు ఇట్ సెల్ఫ్ పేదలు కదా. దాంట్లో మళ్ళీ గుర్తించి కేవలం 10 లక్షలేనా రాష్ట్రం మొత్తం మీద పేదలు ఉంది. అది కూడా వాళ్ళు పేదలని ఎట్లా డిసైడ్ చేశారు వీళ్ళు, ఏంటి క్రైటీరియా అది తెలియదు కదా బేసిక్గా. అంటే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితం పథకం ఆల్రెడీ ఏడాది అయిపోయింది. అది అంతగా కలిసి రాలేదా? అంటే బేసిక్గా ఆచరణలో అయితే లోపాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రచారం కవర్ చేసేస్తుంది. ఇప్పుడు జగన్ టైంలో అయితే కనుక 1 లక్ష 2 లక్షలు పెన్షన్లు తగ్గించగానే, అది కూడా ఈ కరెంటు బిల్లులు ఇష్యూ రాగానే రచ్చరచ్చ చేయడానికి మీడియా అంతా ఉండేది. యాంటీ జగనే కాబట్టి మీడియా అంతా కూడా దాన్ని పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు 2 ట్వీట్లు చేసేవాళ్ళు, ఇవన్నీ జరిగేది అప్పుడు. ఇప్పుడు అలా కాకుండా రివర్స్లో కవర్ చేయడానికి ఎక్కువ అలవాటు ఉంది. 100 మంది 7 లక్షల మందికి ఎగ్గొట్టినా, లేకపోతే